హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జాయిన్ విత్ హర్ష. మనం ఈ రోజు నుంచి డైలీ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో మన పీజీ నుంచి ఆఫీస్కి చేరుకోబోయే ఈ దారిలో మనం చాలా స్టోరీస్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతున్నాయి ఈ డైలీ వ్లాగ్స్. సో ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. ఇక్కడంతా కూడా ఫుడ్ స్టాల్స్ అనమాట. సో రంజాన్ స్పెషల్ కాబట్టి మనకు ఇక్కడ హలీం లైక్ మోస్ట్లీ నాన్ వెజ్ దొరుకుతుంది. హలో గైస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు జాయిన్ విత్ హర్ష. చూసుకోవచ్చు, మనం ఇప్పుడే ఆఫీస్ నుంచి బయలుదేరుతున్నాం. మా ఆఫీస్ వచ్చేసి ఇక్కడ జ్యోతి నివాస్ కాలేజ్ దగ్గర నుంచి అయితే ఉంటుంది, కోరమంగళ. యూ కెన్ ఆల్సో సీ నైట్ లైఫ్ కోరమంగళ ఎలా ఉంటుంది అనేసి. మనం కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ మనకు ఫుడ్ స్ట్రీట్ అయితే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి మోస్ట్లీ అదంతా కూడా ఎక్కువ నాన్ వెజ్ అయితే ఇక్కడ ఉంటుంది చాలా తెలిసి. బట్ ఈరోజు థర్స్డే కాబట్టి మనం డెఫినెట్లీ రేపు ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అనేసి. 9 to 6 ఆఫీస్ అంటాం కానీ ఆఫీస్ అయిపోయే వాటికి 6:30 అలా అవుతుంది అనమాట. మనం ఈ డైలీ వ్లాగ్స్ అయితే ఇక నుంచి వస్తుంటాయి మన ఛానల్లో. మనం డైలీ ఏదో ఒక విషయం గురించి అయితే తెలుసుకోబోతాం, కొత్త విషయం. డెఫినెట్లీ ఇది ఒక ఇన్ఫర్మేటివ్ గానే ఉంటుంది. సో ప్రస్తుతం మనం ఫుడ్ స్ట్రీట్ అయితే చూస్తున్నాం. ఇది కోరమంగళ ఏరియా, జ్యోతి నివాస్ కాలేజ్ దగ్గర అయితే ఉంటుంది. మోస్ట్లీ ఇక్కడ నాన్ వెజ్ ఉంటుంది అనమాట, ఎందుకంటే ఇక్కడ దగ్గరలోనే మసీద్ ఉంది కాబట్టి ఎక్కువ నాన్ వెజ్ హలీం. సో యాక్చువల్లీ మా ఆఫీస్ వచ్చేసి 9 to 6, ఒక్కొక్కసారి 9 to 6:30 అవుతుంది. ఈరోజు 9 to 7 అయిందనమాట. మామూలే, ఎందుకంటే టార్గెట్స్ ఉంటాయి కదా, ఒకవేళ టార్గెట్స్ రీచ్ అవ్వకపోతే ఇలానే ఉంటుంది. సో నా సొల్యూషన్ వచ్చేసి, ఎవరైతే జాబ్ కొత్తగా చేయాలనుకుంటున్నారో ఈ కంపెనీ యొక్క టైమింగ్స్ కూడా తెలుసుకోండి. అండ్ టార్గెట్స్ ఉన్న జాబ్ మోస్ట్లీ చూస్ చేసుకోకండి, ఎందుకంటే అది కొంచెం మీ పీస్కి డిస్టర్బ్గా ఉంటుంది. ఎవ్రీ టైం మీరు టార్గెట్స్ రీచ్ అవ్వాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి 7:09 అయితే అవుతుంది. మనం ఇక్కడ నుంచి నేను ప్రస్తుతం కోరమంగళ జ్యోతి నివాస్ కాలేజ్ దగ్గర అయితే ఉన్నా అనమాట. మా ఆఫీస్ అక్కడే ఉంటుంది. ఇక్కడ నుంచి నా పీజీ వచ్చేసి నేను హెబ్బాలలో ఉంటున్నా. అక్కడికి వెళ్ళడానికి దాదాపు 2 గంటల సమయం అయితే పడుతుంది. ఇప్పుడే బస్ కూడా వెళ్ళిపోయింది, బస్ కూడా మిస్ అయింది. మేబీ అక్కడ ఫైనలీ స్మాల్ చేస్ తర్వాత మనకు బస్ అయితే దొరికింది. అయినా కూడా మనం హెబ్బాలో వెళ్ళడానికి దాదాపు 2 hours అయితే పడుతుంది అన్నమాట. దాదాపు ఇప్పుడు టైం వచ్చేసి 9 గంటలు అయితే అవుతుంది అనమాట. సో మనమైతే పీజీకి అయితే వెళ్ళబోతున్నాం. 9 to 6 జాబ్ అంటాం కానీ ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేచి 7కి స్టార్ట్ అయ్యి అక్కడ 9కి రీచ్ అయ్యి లాగిన్ అయ్యి 9 to 6 అన్నా కూడా వాళ్ళు 6:37 అవుతుంది టార్గెట్స్ ఉన్న జాబ్ అయితే. సో మరి అక్కడ నుంచి మనం మన పీజీకి లేదా ఇంటికి చేరుకోవాలంటే దాదాపు 9 గంటలు 9:30 అయితే అవుతుంది అనమాట. ఇది నా ఒక్కడి సమస్య కాదు, బెంగళూరులో చాలా మంది కూడా ఇలానే ఫేస్ చేస్తుంటారు అనమాట. వాళ్ళు 9 to 6 జాబ్ చేస్తున్నా కూడా వాళ్ళ టైమింగ్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు ఎర్లీ మార్నింగే ఒక 5కి 6కి స్టార్ట్ అవుతారనమాట జర్నీ చాలా మంది. మరి వాళ్ళు ఇంటికి రీచ్ అయ్యేపటికి 10 o'clock 11 o'clock కూడా అయ్యే వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఏదైనా జాబ్ చేస్తే ఎలా ఉంటుందంటే ఈ మన లైఫ్ మన చేతిలో ఉండదు అనమాట. మనమైతే చేరుకున్నాం మన హాస్టల్కి వెళ్ళే దారిని. ఇంకొకటి విషయం ఏంటంటే, మనం డే 2 వ్లాగ్లో అసలు నేను వ్లాగ్స్ ఎందుకు చేస్తున్నా అనే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. అసలు చాలా మంది వ్లాగ్స్ చేస్తున్నారు,
నువ్వు కూడా వ్లాగ్స్ చేస్తున్నావు, నీ వ్లాగ్స్లో స్పెషాలిటీ ఏంటి, నీ వ్లాగ్స్ మేము ఎందుకు చూడాలి, మేము నీకెందుకు సపోర్ట్ చేయాలి, ఇలాంటి విషయాలు అన్నిటికీ కూడా రేపు క్లారిటీ అయితే ఇవ్వబోతున్నా. సో ఈ డే 1 వ్లాగ్ని పూర్తిగా చూసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కూడా అనుకుంటున్నా. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇకపై రోజు కూడా ఇలాంటి డైలీ వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. ఇందులో మనం ఎలా అంటే లైక్ ఆర్ట్ ఆఫ్ అక్నాలెడ్జ్మెంట్, ఏదైనా ఒక సిచ్యువేషన్ గురించి లేదా లైఫ్ గురించి ఒక ట్రాన్స్పరెంట్గా అయితే నేను ఈ వీడియోస్ చేయబోతున్నా. ఎలాంటి జస్ట్ ఒక ఫేక్ చేయడం అలాంటిది ఏం కాకుండా నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో నా యొక్క ఈ మార్నింగ్ పీజీ టు ఆఫీస్ వెళ్ళే ఈ జర్నీలో ఆ యొక్క ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని, నా జర్నీని మీతో పంచుకోబోతున్నా. సో ప్లీజ్ సపోర్ట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.